ఇస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? పరిస్థితులు సమాధానం పడుతున్నాయి. ఒకవైపు దేవుడు కృప చూపిస్తున్నాడు. కానీ చాలామంది కోవిడ్తో ఎఫెక్ట్ అయిన వారు సివియర్ కాంప్లికేషన్స్, అనేకమైన వ్యత్యాసమైన అనారోగ్యములు, బ్రెయిన్ డ్యామరేజెస్, లేకపోతే హార్ట్ అటాక్స్, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి అన్నీ చాలామంది ఎదుర్కొంటున్నారు. మరి దేవుడు మనల్ని సజీవులకు ఉంచాడు, సజీవులకు కాపాడుతున్నాడు. మన పట్ల ఆయన విస్తారమైన కృపను చూపించి మనం ఆరోగ్యంగా ఉంచాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? నాకు తెలుసు మీరు అనేక మంది చాలా అలసిపోయి నీరసంతో ఈ కార్యక్రమం చూస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అందరూ కాదండి, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి టైంపాస్ చేస్తారు, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి చాలా కష్టపడి పని చేస్తారు. చూడండి, మన పై అధికారి మనల్ని గమనిస్తున్నాడా లేదా అని కాదు, కానీ దేవుడు మనల్ని గమనిస్తున్నాడని మన మనసులో పెట్టుకుని పని చేయాలి. యోసేపు తన పోతిఫర్ ఇంటి అంతట్లో నమ్మకస్తుడు అని మనం చూస్తున్నాం. నమ్మకస్తుడు బానిస అయినప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నమ్మకస్తుల్ని, కష్టపడి పని చేసేవారిని ఆశీర్వదించకుండా ఉండడు. ఖచ్చితంగా అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. మరి ఈరోజు ఎంతోమంది మీరు మీ జీవితంలో వేసారిపోయి ఉన్నారేమో, ఆదరణ కోసం చూస్తున్నారేమో. ఒకళ్ళు అడిగారు, ఎందుకండి మాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఎందుకండి మా జీవితంలో ఒకటి తర్వాత ఒక పోరాటము, ఎందుకండి ఇన్ని పోరాటాలు, దీనికి ఫుల్ స్టాప్ లేదా అని ఒకళ్ళు అడిగినప్పుడు ఆలోచించాను. నిజంగా మనుషుడు శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ సమాధే. కానీ దేవుడు మన పరిష్కారములన్నిటి నుంచి విడుదలవ్వగలిగాడు. జీవించే కాలమంతా, మన ఈ లోకంలో బ్రతికిన కాలమంతా మనకి పోరాటాలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. మరి ఈరోజు చాలామంది చాలా మంచి వాక్యాలు చెప్తున్నారు. యేసుని నమ్మితే నీకు పోరాటం ఉండదని. నీ బాధ అంతా తీసేస్తాడు, నీ వేదనంతా తీసేస్తాడు. వాస్తవమే, కానీ ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఈరోజు నీ కడుపు నొప్పి పోయింది, ఈరోజు నీ తలనొప్పి పోయింది, ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది. ఎంతకాలం ఉంటుంది ఆ ఉద్యోగం? ఎంతకాలం నీకు మరలా అనారోగ్యం రాకుండా ఉంటుంది? చూడండి, నిలకడమైన విశ్వాసము మనము పొందుకోవాలి. ఈరోజు వాక్యము సారము అనేక మందికి అర్థం కావట్లేదు. ఏంటంటే, ఏ ఉపదేశమైన సారం ఏంటంటే, ఈ లోకయాత్ర ముగించాక నిత్యమైన లోకం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూసినట్లు అక్కడ కన్నీరైనను, దుఃఖమైనను, ఏడుపైనను లేని ఆనందమైన, సంతోషమైన లోకం. మరి ఆ లోకంలో మనం వెళ్ళాలి. ఎందుకు పరలోకం ఆనందం? ఎందుకు? దేవదూతలు ఉన్నాయన్నా, లేకపోతే అక్కడ బంగారు వీధులు ఉన్నాయన్నా, లేకపోతే అక్కడ మంచి గాలి, వెలుగు అన్నీ ఉందన్నా? కాదు. అక్కడ ప్రభువు నివసిస్తున్నాడు కాబట్టి. ఈ లోక యాత్రలో మనం నడుస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అనేకమైన అర్థం కాని పరిస్థితులు. దట్ ఈస్ బెటర్. అర్థం కాని పరిస్థితులు. రేపు అప్లోడ్ వస్తాడు అని తెలిస్తే ఇంట్లోంచి పారిపోవచ్చు. కానీ రేపు వచ్చేవాడు ఈరోజే వచ్చాడంటే ఏం చేస్తాం? చూసారా? అర్థం కాని పరిస్థితులు అనేవి క్రైస్తవులకి, దేవుణ్ణి ఎరగని వారికి అందరూ ఎదుర్కోవాల్సినవి. కానీ అలాంటప్పుడు ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి? ఎందుకు మేము యేసుప్రభుని విశ్వసించాలి? యేసుని విశ్వసిస్తే మాకేమొస్తుంది అని మీరు మమ్మల్ని మాలాంటి బోధకుల్ని ప్రశ్న వేయచ్చు. వ్యాలిడ్ పాయింటే. ఎవడో ఏది లాభం లేకుండా ఏం చేస్తాడు? యేసుప్రభు ఒక్కడే. ఆయనకి ఏ విధమైన లాభం లేనప్పటికీ తన ప్రాణమును మన కోసం ఇచ్చాడు.
లాభం ఉందండి. యేసును వెంబడించిన వాడికి ఈ లోకంలో పోరాటంలో ఉన్నప్పటికీ ఆదరించే దేవుడున్నాడు. సహింపు, ఓర్పు, గుణం ఇవ్వగలిగిన ప్రభువు ఉన్నాడు. మన పరిస్థితుల్ని చూడండి, ఒకే పరిస్థితి, ఒకే శోధన మనకు ఉండదు. ఆ ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రయాణం కొనసాగించినప్పుడు ఎన్ని విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎన్ని విధముగా సాతాను వారిని శోధించాడు. కానీ దేవుడు వారికి విజయం లేదా? కాబట్టి ప్రభువును నమ్ముకున్నప్పుడు, ప్రభు యందు మనం ఆదరణ, బలము మనం పొందుకున్నప్పుడు, మనం శక్తిని పొందుకున్నప్పుడు మనకి దేవుడు విజయం ఇస్తాడు. ఒక క్రైస్తవుడికి నిజమైన విజయము ఈ లోకములో ఆస్తులు, సంపదలు, చదువులు, హోదాలు కాదు. కానీ ఒక క్రైస్తవుడికి నిజమైన విజయము తను ఎప్పుడైతే క్రీస్తున్న రాజ్యానికి చేరుకుంటాడో, ఆ పరలోక మహిమలో తను కూడా పాలు పొందుతాడు. అప్పుడే. మరి మీరు రక్షించబడ్డారా? బాప్తిజం తీసుకున్నారా? దేవునిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? మరి ఈ ప్రశ్నలందరికీ మీకు ఇంకా నో అంటే దయచేసి ఈరోజు మీ జీవితాలు దేవునికి ఇవ్వండి. మరి మీరు ఎప్పుడు యేసు ప్రభు ఎరగని వారైతే మొదటిసారిగా దేవుని వాక్యం చూస్తున్నారంటే మీకు మంచి సలహాని ఇవ్వాలని ఆశిస్తున్నాను. అదేంటంటే ఒక బైబిల్ చదవండి. ఈరోజు ఆన్లైన్లో బైబిల్ ఉంది. మీకు గూగుల్లో వెళ్ళి తెలుగు బైబిల్ అంటే తెలుగు, తమిళ్ అంటే తమిళ్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, అన్ని భాషల్లో బైబిల్ లభ్యమవుతున్నాయి. మీరు బైబిల్లో మత్తయి పుస్తకము, మార్కు, యోహాను మీరు ఫస్ట్ అక్కడి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పిన బోధ చాలా సింపుల్, చాలా సులువుగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప ప్రభువే మానవులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు సామాన్యమైన విషయములు తీసుకొని గొప్ప మర్మములు బయలుపరిచాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చివరి వరకు ఉండాలని ఆశిస్తున్నాను. మీరు చాలామంది 10 నిమిషాలు, 20 నిమిషాలు, 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. చూడండి, అన్నం తింటారని కూర్చున్నారు. కూర, ఏపుడు, పచ్చడి, సాంబారు, పెరుగు అన్నీ ఉంటాయి. అంతే కదండి. ఆంధ్ర వాళ్ళు అలాగే కదా భోజనం చేస్తారు. మా తమిళనాడులో అయితే అందరూ కలిపి సాంబార్ ఒకటి వేసుకుంటారు. ఒక సాంబారు ముద్దతో అన్నం ముగించేస్తారు. కానీ చక్కగా ఒక క్రమముతో మనం భోజనం చేస్తాం. అలాగే కూర తింటున్నప్పుడు 4 మెతుకులు పెట్టుకుని వెళ్ళిపోతామా? అందుకే ఈరోజు చూడండి, అందరు ఫాస్ట్ ఫుడ్లు, ఆ బయట బిర్యానీలు తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు తప్ప చక్కగా ఇంట్లో భార్య లేకపోతే అమ్మ వండిన భోజనం చక్కగా తింటే అది మీ దేహానికి, మీ మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం చివరి వరకు వినండి. నాకు తెలుసు మీరు చాలామంది చాలా బిజీగా ఉంటారు. మీరు చాలా ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ బిజీగా ఉండొచ్చేమో కొంతమంది. అయినప్పటికీ పర్వాలేదు, మీరు దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యంలో ఉన్న మర్మం మీరు పొందుకోండి. ఒకవేళ ఈరోజే మీ చివరి రోజు అంటే, ఈ రోజే దేవుడు మీకు చివరి అవకాశం ఇస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం. ఈరోజు నీ బిడ్డలతో కలిసి ఇలాగ ధ్యానిస్తానికి, నీ వాక్యం పఠిస్తానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. నన్ను నీ సులువు చోట మరుగుపరచు, నీ మాట నా నోట్లో ఉంచు. నా దోషములు, నా పాపములను క్షమించు, నా అపరాధములను క్షమించు. నీ మాటని నీ బిడ్డల హృదయములు ప్రకటించేవాడిగా నన్ను చేయమని, నీ వాక్యముని విని దాని ప్రకారం గ్రహించుకొని దాని ప్రకారం ఫలించి లోబడతానికి కావాల్సిన మనసులు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి నిన్నటితో రోమీలు రాసిన పత్రిక ముగించామండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. రోమీలో మనం అనేక ప్రసంగాలు మీతో పంచుకున్నాను. మరి 1 కొరింథీ 2 కొరింథీ సైమల్టేనియస్గా నేను మీతో బోధించాలని ఆశిస్తాను. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇది ఎట్లా ఉందంటే అండి, ఒక టాపిక్ తీసుకొని ఒక టాపిక్ మాట్లాడేది కాదు. సీక్వెన్స్, బైబిల్లో సీక్వెన్స్ అనేది లేదండి. అంటే సీక్వెన్స్ అనేది ఆత్మీయ విషయాల సీక్వెన్స్ మనం ఫిజికల్గా కనెక్ట్ చేయలేము. కాబట్టి కొన్ని టాపిక్స్ మీకు ముందు చెప్తే వెనకున్న టాపిక్స్ మీకు అర్థమవుతాయని, లేకపోతే వెనకున్న టాపిక్స్ కొన్ని ముందు చెప్పి
దాని తర్వాత ముందున్న టాపిక్స్ తర్వాత చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పి నేను సైమల్టేనియస్గా తీసుకుంటున్నాను. బైబిల్ స్టడీ కూడా అలా చేస్తామే మెరుగు. కొంతమంది ఆది కాండం నుంచి పట్టుకొని లైన్గా వెళ్తారు. అలా కాకుండా కొత్త నిబంధనలో ఒక 5 అధ్యాయాలు, పాత నిబంధనలో ఒక 5 అధ్యాయాలు, కీర్తనలో ఒక 5 అధ్యాయాలు అని ప్యారలల్గా చదువునప్పుడు మీరు సైమల్టేనియస్గా మీరు అనేక విషయాలు అర్థం చేసుకుంటానికి బాగుంటుంది. మీకు కూడా బోర్ కొట్టుకొని లేకపోతే మీకు ఒక క్లారిటీ లేకుండా అర్థం కాని పరిస్థితులు మీరు చూసారంటే మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతములు, ఇర్మియా గ్రంథం, ఎన్ని జిగ్జాగ్గా ఉంటాయి ఈవెంట్స్ అన్ని. సో బైబిల్ మీరు ప్యారల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, మీకు ఒక థర్డ్ టైంకి ఒక క్లారిటీ, హోల్ పిక్చర్ మీకు అర్థమవుతుంది. అందుకే చాలామంది చెప్తుంటారు బైబిల్ చదివితే మాకు అర్థం కాదు. దానికి కారణం ఏంటంటే వారు చదివే సీక్వెన్స్ కరెక్ట్గా ఉండదు కాబట్టి. సో మీరు ప్రభువుని ఇప్పుడే నమ్ముకున్న వారైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు మత్తయి నుంచి స్టార్ట్ చేయండి, ఆది కాండాన్ని స్టార్ట్ చేయండి. అలాగే మీ ప్రార్థన జీవితం బలపడతాం, కీర్తనలు మీరు చదవండి. సో ఈ 3 అధ్యాయాలు 3 విధాలుగా మీరు చదివినప్పుడు మీరు ఎన్నో విషయాలు ప్యారలల్గా స్టడీ చేస్తానని మీకు బాగుంటుంది. మరి ఈరోజు 2 కొరింథీ మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. దయచేసి బైబిల్లో ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అకయమందున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానం మీకు కలుగునుగాక. ఇక్కడ మనము పౌలు 2 కొరింథీ మొదటి కొరింథీ మనం రాసిన చూస్తున్నాం. నాకు ఒకటి అర్థమైంది అంటే పౌలు కొరింథీ సంఘానికి ఎక్కువ బోధించాడండి. రోమా సంఘానికి అవనివ్వండి, తెస్సలోని సంఘాన్ని, గలిలయ సంఘాన్ని, ఏమండి అనేక సంఘాల కంటే కొరింథీలో ఉన్న క్రైస్తవులకి వీరికి పౌలు ఎక్కువగా బోధించినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరు ఎక్కువగా పౌలుని వీరు అపార్థం చేసుకున్నారనొచ్చు, లేకపోతే చులకనగా ఎంచారనొచ్చు, చులకనగా. అందుకే పౌలు అంటున్నాడు ఏమండి, పౌలు క్రీస్తుకి అపోస్తులని తను చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ కొరింథీలో ఉన్న సంఘమును పౌలుని విలువగా ఎంచుతలేదు. మనం ధ్యానించినట్లు పౌలు కొరింథీలో సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని బలపరిచాడు. కొంతమంది వెళ్ళారు, దాని తర్వాత అపోలో వెళ్ళారు, కైఫా, పేతురు వెళ్ళారు, ఇతర శిష్యులు వెళ్ళి కొరింథీ సంఘానికి కొంతకాలం బలపరిచినప్పటికీ పౌలు కొరింథీ సంఘానికి అనేకమైన ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలు మాత్రం కాదు, కానీ బైబిల్లో ఈ ఉత్తరాలు మాత్రమే జాగ్రత్త చేయబడినాయి. దానికి కారణం ఏంటో మనకి తెలియదు, ప్రభు అంతవరకు అనుమతించాడని చెప్పచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే పౌలు కొరింథీ సంఘాన్ని నేను క్రీస్తుని అపోస్తులను అంటాడు. మీరు ఇంకో చోట చూసినట్లయితే నేను క్రీస్తు బానిసని అంటాడు. ఎందుకు కొరింథీ సంఘానికి అపోస్తులని చెప్పారంటే వారు పౌలుని విలువ ఇవ్వలేదు. సంఘ స్థాపకుడైన పౌలుని వారు తన ఉత్తరములు చదివినప్పటికీ ఆ ఉత్తరములు ఉన్న మర్మములు వారు గ్రహించలేకపోయారు. వారు శరీర సంబంధమైన వారుగానే ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, ప్రభువుని విశ్వసించినప్పటికీ మనం మొదటి కొరింథీ చదివినప్పుడైతే మనం చూడగలుగుతాం శరీర సంబంధమైన వాటి మీదే వారు ధ్యాస ఉంచుతాము. తిండి మీద, కామం మీద, ఆస్తుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద వారు అలా ఉంటే మనం చూడగలుగుతాం. కానీ ఈ 2 కొరింథీ వచ్చినప్పుడు పౌలు తన ఉత్తరముని ఇంక విశాలముగా, అంటే తను వారిని చూసి హీనపరుస్తాం కానీ వారిని వాళ్ళని ఎగతాళి చేస్తాం కానీ కాదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కొరింథీ సంఘాన్ని పరిశుద్ధులమైన జనం, అంటే వారు పౌలుని గౌరవించినప్పటికీ పౌలు వారిని పరిశుద్ధులైన జనము మీరు అని తను తాను పరిచయం చేసుకుంటూ తనతో ఉన్న తిమోతిని కూడా వారితో ఉన్నాను, నేను తిమోతి కలిసి మీకు ఈ ఉత్తరముని రాస్తున్నాం అనే ఒక భావముతో ఈ ఉత్తరం రాస్తాం మనం చూడగలుగుతున్నాం. పౌలు 13 ఉత్తరములు రాశాడండి. 13 ఉత్తరములు ఎక్కువగా వాడిన పదం ఏంటంటే చూడండి, 2వ వచనం ఒకసారి చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానమును మీకు కలుగునుగాక. కృప, సమాధానం. ఈ 13 వచనముల్లో
మనం అనేక సార్లు పౌలు కృప సమాధానం అనే మాటలు వాడినట్లు మనం చూడగలుగుతున్నాం. నిజంగా అది పౌలు గుణమును చూపిస్తుంది. పౌలు హృదయ స్థితి సంఘం మీద ఎలా ఉందో మనం చూడగలుగుతాం. కృప, అర్హత లేని వాడికి, యోగ్యత లేని వాడికి క్షమాపణ, మోరు మనస్సు, రక్షణ, అలాగే సమాధానం. యేసు ప్రభు సమాధానకర్త. సమాధానము ప్రతి అల్లకొల్లల నుంచి నీ హృదయంలో దేవుడిచ్చే సమాధానాన్ని గురించి నేను మీ మధ్యకి వస్తున్నాను ప్రభు నామములో అని ఇంట్రడక్షన్ తను ఇచ్చుకుంటూ మనం చూడగలుగుతున్నాం. 3వ వచనం చదవండి దయచేసి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారనైనను ఆదరించుటకు శక్తి గలవరమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. పౌలు తన జీవితంలో అండి మన బైబిల్ అనేక మందిని చూస్తున్నాం. పాత నిబంధనలు ఎంతోమంది ప్రవక్తలను చూస్తున్నాం, నాయకులను చూస్తున్నాం, సేవకులను మనం చూస్తున్నాం, యాజకులను మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలు యేసు ప్రభుని మనం చూస్తున్నాం, యేసు ప్రభు శిష్యులను మనం చూస్తున్నాం. కానీ పౌలు జీవితము వీరందరికంటే వ్యత్యాసమైనది. పౌలు ప్రభువు కోరుకునేది ఎందుకంటే తను ఎంతగా దేవుని కోసం శ్రమ అనుభవించాలో అనేది తను అంటే తను ఆ పరిస్థితి అనుభవించబడాలి. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే అందరికంటే పౌలే ఎక్కువ శ్రమను అనుభవించాడు. ఈరోజు మాలాంటి బోధకులు ఏంటి ప్రభా మా జీవితాలు ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేస్తున్నాం, ఇంకనూ శ్రమలా, ఇంకనూ బాధలా అని మేము ప్రశ్నిస్తుంటున్నాం. చాలామంది విశ్వాసులు కూడా ప్రశ్నిస్తుంటారు, ఏంటి ప్రభా ఇంకా శ్రమలా, ఇంకా బాధలా, మాకని ఆనందమైన దినాలు లేవా? ఎప్పుడు చూసినా నీ సన్నిధిలో ఏడుస్తూనే ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి శోధన, ఒకటి తర్వాత ఒకటి ఇక్కటి. పెద్దోడు బాగుంటే చిన్నోడికి అనారోగ్యం, చిన్నోడు బాగుంటే ఆయన ఉద్యోగం పోయింది, ఆయన ఉద్యోగం పోతే ఆర్థికమైన ఇబ్బందులు అయితే కుటుంబంలో ఏమంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఏంటి నాయన అయ్యని మనము చాలాసార్లు మన శ్రమలను పెద్దగా చూసుకొని దాని గురించి నేనే శ్రమలు అనుభవిస్తున్నాను, అందరూ బాగున్నారా అనుకుంటుంటాం. కానీ పౌలు అలా అనుకోలేదు. పౌలు పడిన కష్టాలు 39 సార్లు కొట్టబడ్డాడు, ఆకలిగా ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, భయంకరమైన తుఫానులు, వరదలు, చెరసాలలు, తన సొంత సహోదరులు, మీరు చూసినట్టు బైబిల్ యూదులు ఏమంటాడు, నా సొంత వారు అంటాడు. కానీ వారితో కొట్టబడతాం, హింసించబడతాం. నా బంధువులు అనుకున్న యూదులు కూడా పౌల్ని ప్రాణమును తీయాలనుకుంటాం, ప్రాణము కోసం తప్పించుని పరిగెడతాం. పౌలు జీవితం గ్లామర్ జీవితం కాదు. తను ఎప్పుడు చూసినా తన జీవిత యాత్రలో ఒంటరిగా వెళ్తారట్టు మనం చూడగలుగుతున్నాం. ఎవరైనా నాకు అన్నం పెడతారా, ఎవరైనా తెలిసిన వారు ఉంటారా, ఎవరైనా నేను రక్షించిన ఆత్మలు నాకు కనబడతారా అని పాపం ఆతృత పడేవాడు. ఎవరైనా తన తోడు విశ్వాసులు ఉన్నప్పుడు ఆనందించేవాడు. తన జీవితం చాలా ఒంటరి జీవితం. తనకి భార్య లేదు, తల్లిదండ్రులు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, శిష్యులు తనకు చాలా విషయాలు తిరగబడ్డారు. తనలో ఏకీపించేవారు చాలా తక్కువ మంది. సైలస్ ఏమండి, లూకా గారు రాసిందే ఉత్తరం ఏమండి, మన అపోస్తలుగా రాసిన లూకా గారు కదా. ఇలాగా ఒక తిమోతి, కొంత 4-5 మంది తనకి ఏకీపించారు. కానీ అయినప్పటికీ సంఘములో తను బాధ్యత చెప్తాం, తన బాధలు, తన వేదన తను ఎవరికి చెప్పుకోకుండా క్రీస్తు కోసము శ్రమను అనుభవించాలి. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నానంటే దానికి నేను ఎలాగా క్రీస్తుని ప్రేమిస్తున్నానని రుజువు ఎలా చేయాలి అని అనుకున్నాడంటే తాను ఎక్కువగా నేను శ్రమను అనుభవించాలి క్రీస్తు కోసము. ఇదిగో ప్రభా, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇంతగా నిన్ను శ్రమ అనుభవిస్తున్నాను నీ కోసం, ఎందుకంటే చూడు నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని ఒక తీర్మానం చేసుకున్న దేవుని సేవకుడు నిజంగా చాలా గొప్పవాడండి. క్రీస్తు కోసము శ్రమను అనుభవించాలి, క్రీస్తు కోసము అవమానం అనుభవించాలి,
క్రీస్తు కోసము నిందని. పౌలు జీవితంలో ఎక్కడ తను ఎవరు పొగడలేదు, ఎవరు పౌలు చేసిన సేవను గుర్తు చేసుకోలేదు, ఎవరు పౌలు చేసిన త్యాగముని గ్రహించుకోలేదు. తను కూడా రాసుకున్నప్పుడు కూడా నా క్రీస్తు ప్రేమ నుంచి ఏది వేరు చేయగలదని చెప్పి కత్తి అయినను, మరణమైనను, ఆకలైన రాసుకున్నాడే కానీ తన వేదనని, తన బాధని తను ఎప్పుడు మనుషుల దగ్గర సింపతి పొందుతానికి, లేకపోతే ఒక సింపతి, సింపతి ఏమంటాం తెలుగులో మనం, కనికరం పొందుతానికి తను ఎక్కడ బయలుపరచలేదు. ఇక్కడ పౌలు తను అంత వేదనలో ఉన్నప్పటికీ, అంత బాధలో ఉన్నప్పటికీ తను అంటున్నాడు, ఏమంటున్నాడంటే కనికరముకి తండ్రి అయిన ప్రభు యేసు ప్రభుకి తండ్రి అయిన అన్ని కనికరం ఏమైనా ఉంది, కంపాషన్ ఏమైనా ఉంది, ఒకసారి చదవండి, 3వ వచనం సరిగ్గా చదవండి సరే ఒకసారి. అది కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను, ఆదరణకి దేవుడైన కనికరమునికి తండ్రి అయిన యేసు ప్రభుకి తండ్రి అయిన 3 విధాలుగా పిలుస్తున్నాడే దేవుణ్ణి. ఏమని? కనికరముకి తండ్రి, ఏ ఫాదర్ ఆఫ్ కంపాషన్. రెండవది ఆదరణకి దేవుడు. ఆదరణ అంటే మరి లాటిన్ భాషలో బ్రేవ్, ధైర్యము, ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. మనం చాలాసార్లు ఆదరణ కోరుతుంటాం. మనం కృంగిపోయిన సమయంలో, వేసారిపోయిన సమయంలో, ఇంకెందుకు మనం జీవించాలి ఈ లోకములో, ఎందుకు నా బ్రతకాలి, ఎందుకు నేను పోరాడలేను, నాకు శక్తి లేదు, నాకు ఎందుకు ఈ జీవితం అని ఇంకా మనము చివరికి ఇచ్చేస్తాం సరే. ఆ సమయంలో మనల్ని ధైర్యపరిచేవాడిని ఆదరించేవారు అంటామండి. అంత మాత్రం కాదు, మన బలహీనతల్లో మనం ఉన్నప్పుడు మన మీద కనికరం చూపించే సింపతి. ఎటు చూడండి, మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, పక్కన ఆహా నవ్వు, చాలా మంది పాపం కింద పడుతుంటారు, జారి పడుతుంటే పక్క వాళ్ళు ఆహా నవ్వుతారు. ఎందుకయ్యా నవ్వుతారు? పాపం పడితే అంత నవ్వు ఎందుకు వస్తుంది నీకు? అరే నువ్వు పడ్డావయ్యా, నీ కాలు ఏమైనా ఇరిగిందా, నీకేమైనా సరైందా, అంత బాగుందా అని దయ చూపించా ఆహా నవ్వుతుంటారు కొంతమంది. అలాంటి వారు జాగ్రత్త, నెక్స్ట్ నువ్వే పడతావు. మనం ఇతరులను చూసి నవ్వినప్పుడు మనం కూడా వారిని మనం ఏది విత్తుతామో అదే కోస్తాం, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రభువు మనల్ని పడినప్పుడు బలపరిచేవాడు, కనికరించేవాడు, మన మీద జాలి చూపించేవాడు, మనల్ని బలపరిచేవాడు. అంత మాత్రం కాదు, మనల్ని బలవంతులుగా చేసేవాడు. ఈజ్ ఆదరణకు తండ్రి. యేసు ప్రభుకి తండ్రి, కనికరముకి తండ్రి దేవుడు, రెండు ఒకటే. యేసు ప్రభు ఆ రోజు 4వ మాటకు ఏమన్నాడు తెలుసా? ఏలి లామా సబత్తా, నా దేవా నన్ను ఏల చేయిడ్చిద్ది. బైబిల్లో మీరు చూసినట్లయితే ఎక్కడ యేసు ప్రభు తండ్రిని దేవుడు అనలేదు. కానీ కల్వరి శిలువలో ఆయన మన పాపములు పెట్టబడినప్పుడు దేవా అని పిలిచాడు. అంటే ఈరోజు మనకి దేవుడైన యెహోవా దేవుడైన ప్రభు యేసు ప్రభు ద్వారంగా మనకి ఆయన తండ్రి అయ్యాడు. ఈజ్ అవర్ ఫాదర్. యేసు ప్రభు ద్వారంగా మనకి పోగొట్టుకున్న సంబంధము, ఆ ఆదామవ్వలు చేసిన దుర్మార్గమైన వ్యసనముల పాపం ద్వారంగా తిరిగి ఈరోజు మన పరలోక తండ్రి దగ్గర నుంచి మనం ఆదరణ, కనికరణం పొందుకుంటున్నాము అని చెప్తూ 4వ వచనం ఒకసారి చదవండి దయచేసి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. పౌలు తన జీవితంలో అండి చెప్పాం కింద శ్రమలు అనుభవించినప్పుడు దేవుని ఆదరణ పొందుకున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తన శ్రమలు అనుభవిస్తాం గొప్ప కాదు. చెప్పండి, మానవులుగా మన శ్రమలు అనుభవించగలమా? అనుభవించలేము. విసుకొచ్చేస్తుంది, వేసారిపోతాం, ఇంకెందుకు ఈ జీవితం, చచ్చిపోతాం అనుకోవచ్చు. పౌలు చచ్చిపోవాలనుకోలేదే. 39 సార్లు కొడుతున్నప్పటికీ,
కరువులో ఉన్నప్పటికీ తను చంపేసే ప్రభా, నా జీవితం ఎందుకు ఏలేలాగా ప్రార్థన చేయలేదే. తను ధైర్యముగా లేకపోతే తను సంతోషముగా ఆ శ్రమను అంగీకరించాడు. ఎందుకంటే ఆ శ్రమ తర్వాత తను ప్రభు హస్తముల నుంచి ఆదరణ పొందాడు. ఈరోజు క్రైస్తవ జీవితం అంతేనండి. క్రైస్తవ జీవితంలో మనం శోధించబడతాం. క్రైస్తవ జీవితంలో మనం గాఢాంధకారపు లోయలో వెళ్తాం. ఈ యేసు ప్రభుతో మన ప్రభుతో నడుస్తున్నప్పుడు మనం అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎదురు చూడని విధముగా మన స్థితిగతులు మారుతుంటాయి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడ శ్రమ ఉందో ఆ శ్రమ వెనకాల ఆదరించే తండ్రి ఉన్నాడని, బలపరిచే తండ్రి ఉన్నాడని, ప్రోత్సాహించే దేవుడు ఉన్నాడని. ఏమండి దాని తర్వాత చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనం చదవండి దయచేసి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు ఆబ్వియస్లీ ఏమండి, దేవుడికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభు ద్వారంగా మాకు మేము ఎలాగా ఆయన శ్రమలు, క్రీస్తు శ్రమలలో పాలు పొందుతున్నాం. చూడండి, ఈ శ్రమ దినముల్లో మనం ఉన్నాం, లెంటి దినముల్లో ఉన్నాం. అసలు ఈ 40 దినములకు సిలువని ధ్యానించాలని ఆశపడ్డాను, కానీ అది నాకు సమయం కుదరదు. అది కాకుండా ఆల్రెడీ మీరు నా ప్రసంగాలు వినుంటే అక్టోబర్ నవంబర్ టైంలోనే చాలా విషయాలు మీకు సిలువ గురించి ధ్యానాలు మనం చేస్తున్నాం. కాబట్టి నేను మరలా వెనక్కి వెళ్తాం ఎందుకు అని చెప్పి దాని గురించి నేను ధ్యానించలేదు. అయినప్పటికీ క్రీస్తు శ్రమలు చూడండి, ఈరోజు క్రీస్తు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. నువ్వైనా నేనైనా క్రీస్తు వెళ్ళిన మార్గము ఆనందమైన మార్గం కాదు కదా. నిందలు, అవమానాలు, హింసలు. ఏమన్నాడు ప్రభు అదన్న శిష్యులకి? ఏమండి, నన్ను హింసించేవారు మిమ్మల్ని కూడా హింసిస్తారు. నన్ను ద్వేషించేవారు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని అపహాసిస్తుంది. ఎందుకంటే దాసుడు పనివాడి కంటే యజమానుడి కంటే గొప్పవాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు, అంత మాత్రము నిరంతరము ఇంకా అలాగే ఆకాశంకి వెళ్ళిపోతాను కాదు. మన గుణము, మన స్వభావము, మనము క్రీస్తు శ్రమల్లో పాలు పొందాలి. శిష్యులందరూ ఎందుకు హతసాక్షులుగా చనిపోయారు? ఎందుకంటే వారు సిలువలో ఆ గెత్సెమని తోటలో యేసు ప్రభువుతో పాటు వారు అప్పుడే శ్రమలు అనుభవించి ఉంటే, లేకపోతే ఆ ప్రార్థనలో వారు పోరాడి ఉంటే, ఆ రూపాంతరం కొండ మీద అప్పుడే వారు పడుకోకుండా ప్రభువుతో పాటు వారు ప్రార్థనలో పోరాడుంటే మేబీ వారు హతసాక్షుల అవసరం ఉండేదేమో. కానీ వారు అప్పుడు ప్రార్థన చేయలేదు కాబట్టి దాని తర్వాత వారు ప్రార్థనలు క్రీస్తు శ్రమలలో వారు పాలు పొందాల్సి వచ్చింది. ఈరోజు మనం క్రీస్తు శ్రమలేంటి? క్రీస్తు పొందిన వేదన ఏంటి? యేసు ప్రభు దూరంగా వారు మేలు పొందారు. 5 రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, స్వస్థత కార్యాలు చూశారు. యేసు ప్రభును రాజుని చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని సిలువ వేయాల్సి వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా? యేసుని సిలువ వేయండి అని అందరూ కేకలు వేశారు. ఎందుకు? ఏమైంది? ఎందుకు ఇంత శ్రమలు? చూడండి, నువ్వు శ్రమలు పడకుండా నువ్వు రూపాంతరం పొందలేవు. క్రీస్తు ఈ దేహములో ఉన్నప్పుడు తన దేహం ఎలాగ సిలువ వేయబడిందో, నీ దేహము నా దేహము ఈ లోకానికి సిలువ వేయబడాలి. సిలువ లేకుండా పునరుద్ధారమైన దేహం మనకు లేదు. పౌలు తన జీవితములో తన గుణము రూపం కాదు, రూపం మార్చుకోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు. మాటలు కాదు, మనం స్పీచ్ లేకపోతే మన స్కిల్స్ లెర్నింగ్ దానికి వెళ్ళచ్చు. పై రూపమైన తోలు కాదు, మైకిల్ జాక్సన్ తోలు మార్చుకున్నా కదా, మనం కూడా తోలు మార్చుకోవచ్చు కావాలంటే. అది కాదు మనం మారాల్సింది నీ స్వభావం. ఎప్పుడు మారుతుంది? సుఖం ఉన్నప్పుడు స్వభావం మారుతుందా? కష్టం ఉన్నప్పుడు స్వభావం మారుతుందా? మనుషులు పొగిడినప్పుడు స్వభావం మారుతుందా? మనుషులు మనం ద్వేషించినప్పుడు మన స్వభావం మారుతుందా?
మనుషులు మనం అసహించుకున్న స్వభావం మారుతుందా? మనుషులు మనం ప్రేమించిన స్వభావం మారుతుందా? స్వభావం అనేది మారకుండా మనం క్రీస్తు శ్రమల్లో పాలు పొందలేము. అర్థమవుతుందా మీకు? శ్రమలు అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాలి. బైబిల్లో రాయబడి ఉంది కదా, ఏమంటే ఆ యూదాస్కి దొంగ ఎవడొకటి బలి అవ్వాల్సిందే, కానీ వాడికి శ్రమ, వాడు పుట్టుకుంటే బెటర్ అన్నాడు ప్రభు. కానీ ఆ ఎవడో కూడా ఆ స్థానం తీసుకోవాల్సిందే. అలాగా ఈ లోకంలో మనము శ్రమలు అనుభవించాల్సిందే క్రీస్తు కోసం. మంచి అయినా చెడైనా దేవుడి చిత్తం అది, దేవుడి ఉద్దేశం అది. మనము ఎట్లా ఉన్నామో అలాగే పరలోకానికి వెళ్ళిపోతే ఆ పరలోకంలో కూడా మన స్వభావం మారకుండా, కడగబడకుండా, మనలో ఉన్న పాప స్వభావం పవిత్రపరచకుండా పరిశుద్ధమైన పరలోకానికి వెళ్ళి నువ్వు ఎలా జీవిస్తావు? ఎలా ఉంటావు? ఉండలేవు కదా. అందుకే ప్రభువు ఈ లోకములో మనల్ని శ్రమల ద్వారంగా మనల్ని క్రీస్తు స్వారూప్యములోకి దిద్దుతాడు. అదే సమయంలో శ్రమల ద్వారంగానే మనము ఆదరణ పొందుతాము అనే విషయములు పౌలు కొరింథీ సంఘానికి బోధించారు. చూడండి ఎన్ని ఆత్మీయమైన విషయాలు. కొరింథీ వాళ్ళకి ఎప్పుడు చూసిన ఏం తెలుసా? నేనే గొప్పరా, నా వాచే గొప్ప, నా ఫోనే గొప్ప, నేను వేసుకునే డ్రెస్సే గొప్ప, నా కారు గొప్ప, నా ఇల్లు గొప్ప, నేనేంటో తెలుసా నీకు అని పోల్చుకుంటుంటారు. రెండోది తిండిపోతులు. వాళ్ళు కడిపేవారు దేవుడు. వాళ్ళు మీటింగ్ పెడితే నాకు బిర్యానీ కావాలి, నాకు చికెన్ మొక్క వేయలేదు, చచ్చికొచ్చి చికెన్ మొక్క కొట్టుకుంటారేంటయ్యా అని పౌలు గారు మీకు ఇల్లు లేవా అని మనం తిట్టినట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా కొరింథీ సంఘాలు ఉన్నది ఏంటంటే వీరు లోక సంబంధమైన వారు. పేరుకి మారారు క్రైస్తవులే, కానీ వీరు లోక సంబంధమైన వారు. దేవుని కార్యాలు, దేవుని విషయాలు లోకరీతిగా చూసేవారు. చూడండి, ఈరోజు క్రైస్తవులు మన సంఘాలు ఏంటంటే బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు మన సంఘాలకు కావాల్సింది ఆశీర్వాదాలా లేకపోతే శ్రమలా? చెప్పండి, నిజం చెప్పండి. ఒకవేళ ఈరోజు మన దేవుడు మన సంఘాన్ని ఈరోజు పాస్టర్ గారు ఎంతో గొప్ప వైపు, మా సంఘానికి 5,000 మంది వస్తున్నారండి, మా సంఘానికి 10,000 మంది వస్తున్నారండి, మా సంఘం ప్రోగ్రాం నా యూట్యూబ్ ప్రోగ్రాం ఒక ఆయన అన్నాడు 10 లక్షల మంది వస్తున్నారండి. పాప ఎందుకు లెక్కలు ఉండు, రేపు దేవుడు చెప్తాడు పరలోకంలో నీ చర్చికి అసలు ఏమయ్యా ఎంతమంది వచ్చారు దేవదూత చెప్పు, జోసఫ్ ప్రకాష్ చర్చి నుంచి ఎంతమంది వచ్చారు? అయ్యా 10 ఒక్కడే వచ్చాడయ్యా. ఒక్కడేనా? ఇంత కష్టపడి ప్రోగ్రాం చేస్తే ఇంత, అరే నేను ఇండియాలో అనుకున్నాను 10,000 చర్చిలు ఉన్నాయని, ఒక్కడే వచ్చాడా? ఉండు, దేవుడు చెప్తాడు. నువ్వు ఎంతమంది యూట్యూబ్లో 10,000 మంది చూడవచ్చు, కానీ పరలోకంలో ఒక్కడే లేదు. నువ్వేం ప్రయోజనం? చూసింది ఒక్కడు అనుకో, ఒక్కడు చాలు కదా. నువ్వు చర్చిలో చేసిన ఫ్యాన్ వేస్ట్, లైట్ వేస్ట్, వాడికి ఇచ్చిన కుర్చీ వేస్ట్, నువ్వు అరుచుకుని ఏడుచుకుని కేకలు వేసింది అన్నీ వేస్ట్. చెప్పు. పౌలు శ్రమలు కోరుకున్నాడు, చెప్తున్నాడు, అయ్యా శ్రమలు పొందండి అయ్యా, మీరు శ్రమల్లో పవిత్రపరచబడతారు, శ్రమల్లో క్రీస్తు పూలు నడుస్తారు. ఆ శ్రమల తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మీకు ఆదరణ వస్తుంది. అంటే ఏంటంటే ప్రభు మీతో ఉంటాడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరించేవాడు. అంటే నువ్వు శ్రమను బతుకంత ఏడు అంటలేదానా? నీ గుణము మారాక ఏమంటాడు పేతురుతో? పేతురు, నువ్వు పశ్చాత్తాపడ్డాక నువ్వు నీ సహోదరుని బలపరిచాయా అంటాడు. నువ్వు చేసిన తప్పే కాదు, కానీ పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు సరిచేయబడాలి, నువ్వు సరిదిద్దబడాలి. దాని తర్వాత నీ సహోదరుని ఎంకరేజ్ చేయి, వాళ్ళని బలపరచు అంటాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే క్రైస్తవ లోకంలో ఈరోజు మన క్రైస్తవ సంఘాల్లో, మన సంఘాల్లో విశ్వాసులైన మనమందరం ఏం చేస్తున్నామంటే దేవా మాకు శ్రమలే వద్దు అంటున్నాం. మళ్ళీ అదే నోటుతో ఏమంటున్నాం? ప్రభావం నాకు మమ్మల్ని నీకులాగా చేయమని అడుగుతున్నాం. ఎలా కుదురుతుంది చెప్పండి? ఎలా కుదురుతుంది? మనల్ని ప్రేమించిన వారు మనకు తిరగబడాలి, మనం అనుకుని జరగకూడదు. అబ్బో ఇంత కష్టమా? అవును కష్టం. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకోని తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకోవాలి. సిలువ ఏమండి ఈరోజు సిలువ మెడలో వేసుకుంటున్నారు, చేతుల్లో వేసుకుంటున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. కానీ సిలువ ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ డెత్. మరణించిన స్థలం, అంటే నువ్వు చచ్చిన వాడవి ఈ లోకానికి అని జ్ఞాపకం చేసే స్థలం అది. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఇది ఇరుకైన మార్గం, ఇది విశాలమైన ఇరుకైన మార్గం, కొందరే దీంట్లో ప్రవేశిస్తారు. ఈరోజు శ్రమలు, పౌలు దాని విలువ తెలుసుకున్నాడండి.
చూడండి, ఇంతమంది శిష్యులు ఉన్నారు. నిజంగా అనుకుంటా పేతురు గారు ఉన్నారు, ఆ యోహాన్ గారు ఉన్నారు. వాళ్ళందరికంటే దేవుడు ఎందుకు పౌలుకి అంత విలువ ఇచ్చాడు? ఎందుకు పౌలుని ఒక ప్రత్యేకమైన ఈ క్రైస్తవ లోకంలోనే పౌలు అంటే ఒక ప్రత్యేకమైన విలువ ఎందుకు ఇచ్చేసాడు? మిషనరీ, ఎవాంజలిస్ట్, ఏమండి, ఒక పాస్టర్, ఫౌండర్, ఆయన చేసిన సేవ ఎందుకు అంటే పౌలు అధికముగా దేవునిని శ్రమల ద్వారంగా నేర్చుకున్నాడు, ప్రేమించాడు, ఆదరించబడ్డాడు, బలపరచబడ్డాడు. పౌలు తన సంఘముని ప్రేమతో కట్టాడండి. ప్రేమ, కనికరము, సమాధానము అనే మాటలతో ఆ సంఘములో ఉన్న విశ్వాసాన్ని, తండ్రికి మించిన ప్రేమను తను చూపించాడు. నిజంగా చాలా గ్రేట్ అండి. ఈరోజు సంఘాల్లో కాపర్లు అరిసేస్తారే, ఎందుకరా ఇంక ఇంతకోసం ప్రార్థన చేశాను, నువ్వు ఇలాగ ఉన్నావేంటి, నువ్వు అలాగున్నావేంటి, నువ్వు రావద్దు సంఘానికి అని వెళ్ళేస్తారు మనుషుల్ని. కానీ పౌలు ఎవరిని వెళ్ళేయలేదు. ఈవెన్ తన తండ్రి భార్యను మెచ్చుకున్నవాడిని కూడా అంటాడు, అయ్యా వాడికి పాలు పొందవద్దు కానీ తన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. మీరు చాలా చూసినట్టు చదవండి. ఎవరిని తను వేలేస్తానికి, నరకానికి పంపిస్తానికి, సంఘం నుంచి బయట పెడతానికి అనుమతించి తన ప్రేమ కలిగిన మనసుతో పౌలు సంఘముని కట్టినట్టు మనం చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్దాం. 6వ వచనం చదవండి దయచేసి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఇక్కడ పౌలు మాట అంటున్నాడు, ఇఫ్ వి ఆర్ డిస్ట్రెస్డ్ అండ్ ఫర్ యువర్ కంఫర్ట్ అండ్ సాల్వేషన్, if we are comforted, it is for your comfort which produces you patient and endurance of suffering we suffer. Very simple అండి. వాట్ ఈస్, ఎందుకు పౌలు మమ్మల్ని శ్రమలు పొందమంటున్నాడు చెప్పండి? అక్కడ 2 మాటలు అంటున్నాడు చూడండి. పేషెన్స్, సహనము, ఇంకొకటి ఎండ్యూరెన్స్. సహనం వేరు, ఎండ్యూరెన్స్ వేరు. సహనం అనేది ఆత్మ ఫలముల్లో ఒక ఫలం. శ్రమలు ఆత్మ ఫలముల ఫలం కాదు. ఏంటది? సహనం. సహనము చూడండి, ద అబ్జెక్టివ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు గురి ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను కాబట్టి నేను అరిచేస్తాము, స్వస్థ కార్యాలు చేస్తాము, ఏమని హోలీ స్పిరిట్ అరుసు, అది కాదు. దట్ ఈస్ నాట్ వై ద హోలీ స్పిరిట్ ఇస్ గివెన్ టు అస్. పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఇవ్వబడిందంటే, ప్రభు పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తులోగా తీర్చిదిద్దబడాలి. క్రీస్తులో మనం కనుగొన్నాం సహనము, క్రీస్తులో మనం చూస్తున్నాం ప్రేమ, క్రీస్తులో మనం చూస్తున్న ఆశా నిగ్రహం. ఆయన శరీరీతిగా ఉన్నప్పటికీ, ఆయన శరీరంలో జీవించినప్పటికీ, ఈ లోకములో జీవించినప్పటికీ ఎలాగ పవిత్రముగా జీవించాడో, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడో అలాగా మనం జీవించాలని దేవుని ఆశ. పౌల ఆశ ఏంటంటే, కొరింథీలో ఉన్న సంఘము, కొరింథీలో ఉన్న విశ్వాసులు వారు పరిశుద్ధాత్మతో నింపబడతాం మాత్రం కాదు. కానీ చూడండి, మనం మొదటి కొరింథీ 12వ అధ్యాయం చూసాం, వరాలు చూసాము, ఏమైనా అన్నీ చూసాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, మీరు పరిశుద్ధాత్మ ఫలమైన సహనం మీకు కావాలయ్యా. మీరు మందిరానికి వస్తున్నాడు, పక్కవాడితో గొడవ పెట్టుకుంటున్నాడు. మందిరానికి వస్తున్నాం, నాకు కావాలి మైక్ అంటున్నాం. మందిరానికి వస్తున్నాం, నేను సంఘ పెద్దగా ఉండాలంటున్నాం. మందిరానికి వస్తున్నాం, కానుకల దగ్గర ఒక చొక్కా పెట్టుకుంటున్నాం. మందిరానికి వస్తున్నాం, నేను పెత్తనం చేయాలంటున్నాం. మందిరానికి వస్తున్నాం, నేను వాక్యం చెప్పాలంటున్నాం. మందిరానికి వస్తున్నా, నేనే గొప్ప అంటున్నావు. చూసారా, నీకు ఇక్కడ మన గొప్పతనం చూపించుకుంటున్నాం, ఇంకొకరు మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనం సహించలేకపోతున్నాం అనేది పౌలు కొరింథీ సంగతి చెప్తున్నాడు. నెక్స్ట్ ఉండేది సహనములో ఓర్పు. సహనము, ఓర్పు ఇస్ సంథింగ్ కాన్స్టెంట్. అంటే తల్లి చూడండి, పాపం ఆ బిడ్డని కంటది, ఆ కని 9 నెలలు మోసి, ఏమని చాలామంది తల్లిదండ్రులు లోకువ చడామడా తిడతారు, పట్టుకొని తల్లిని ఫడా అని తిట్టేస్తారు, కోపం అంతా తల్లి మీద చూపిస్తారు. పాపం ఆ తల్లి చూడు ఎంత ఓర్చుకుంటుందో, పాపం సరే నా కొడుకులే తిట్టే అలసిపోయారు, అన్నం తినరా బాబు అంటది. ఏమంటే అదే భార్యని తిట్టారనుకుని 2 రోజు అమ్మగారింటికి వెళ్ళిపోతారు. అమ్మకి భార్యకి అంత వ్యత్యాసం. ఓర్చుకుంటుంది తల్లి కాబట్టి, తన శరీరం వచ్చాను కాబట్టి ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది. ఏమంటే ఓర్చుకునేది దానికి టైం లేదు. ఎంతవరకు ఓర్చుకుంటుంది తల్లి చెప్పండి? తనకు శ్వాస ఉన్న వరకు ఓర్చుకుంటుంది.
అని చెప్పాలండి. నేను చాలామంది తల్లిని చూశానండి. ఆ కొడుకు వాడు తాగి వాడు జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు ఈమె ఇంకా కూలి పనికి వెళ్ళి ఆ 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొచ్చి వాడి పిల్లల్ని భార్యని వాడి కుటుంబాన్ని పోషిస్తుంటారండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ తండ్రి లేనప్పటికీ, తన ఒక విధవరాలైనప్పటికీ ఆ తల్లి తన బిడ్డల గురించి అంత బాధ్యత కలిగి ఉంటుంది. చూడండి, ఓర్చుకునే మనసు మనకు ఉండాలి, సహించుకునే మనసు. ఇది ఒకే రోజు రాదండి. వన్ డే ఒకే రోజు ఎదుగో నేను దేవుని బిడ్డ అయిపోయాను, హల్లెలూయా, నేను పరిశుద్ధ అందరూ వెళ్ళిపోండి అంటాం కాదు. ఇది క్రీస్తుతో పాటు నడవాలి నువ్వు, 1 by 1, 1 after 1, స్టెప్ బై స్టెప్, అడుగును ప్రభువుతో నువ్వు నడిచేటప్పుడు ప్రభు ఆత్మ ద్వారా నింపబడుతూ ఆయనతో నువ్వు మిళితమయ్యి నువ్వు మారుతున్నప్పుడు యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇట్స్ నాట్ 1 day ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఒక రోజులో మార్పు చెందేది ఏమండి? ఒక రోజులో మార్పు నమ్మద్దండి. ఆయన బోలి మార్పులు. నేను ఒక ఆయన ఉన్నాడు అంటే నేను తాగుడు మానేశాను, హల్లెలూయా పాస్టర్ గారు, హల్లెలూయా చప్పట్లు, అందరూ చప్పట్లు. అందులో పక్కన నిన్నటి నుంచే తాగలేదండి ఆయన ఉంటుంది. ఆ చెప్పదు, నిన్నటి నుంచి తాగకపోతే మార్పా? తాగుడు మానేశాను. కొంతమందిని చూస్తుంటాను, సిగరెట్ మానేశానండి, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, దాని తర్వాత 2 సంవత్సరాలు తాగేసిన కూడా తాగుతారు. అంత భయంకరం. అలాంటి మార్పు కాదు మనకు కావాల్సింది. క్రీస్తుతో నడిచేప్పుడు మనము ఆయనలో పరిపూర్ణం అవుతామండి. చూడండి, పౌలు ఈ విషయాలు ఈ స్ప్రీచింగ్ టు ద కొరింథీ సంఘానికి బోధిస్తున్నాడు. సంఘంలో ఈరోజు బోధించాల్సిన ఇవి, కానీ నువ్వు ఎలాగ మల్టీ బిలియనర్ అవ్వాలి, నీ విజన్ ఏంటి, నీ ప్లాన్స్ ఏంటి, నువ్వు ఎలాగ కోటేశ్వరుడు అవ్వాలి, నువ్వు ఎలాగా ఏంటంటే ఏంటిది ఏంటి బోధన? పరిశుద్ధాత్మ వరములు ఎలా పొందాలి? ఎందుకని అడిగింది ఎందుకమ్మా నీకు ఒక ఆమె అయినా మా అన్న ప్రార్థన చేయండి నా పరిశుద్ధ. ఎందుకమ్మా? పరిశుద్ధ వరం వస్తే పవర్ వస్తుంది కదా. వస్తే నా పక్కింటి ఆమె తిట్టేసి మొత్తం శపించేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరము పక్కింటి వాళ్ళు మొత్తం నాశనం చేసి పడేయాలి. చూసారు ఈరోజు మొత్తం ఎంత స్వార్థమైపోయారు మనుషులు. చూడండి, సంఘములో ఉన్న అంశములు బోధన వేరు. సంఘములో విశ్వాసులకి చూడండి, విశ్వాసులు మంచి సాలిడ్ ఫుడ్ పెట్టాలని. పిల్లలు చూడండి 6 నెలలు అయ్యాక ఆ తల్లులు పప్పేసి నెయ్యేసి ముద్ద కలిపి పెడుతుంటారు, మాంసం పెడతారు, గుడ్డు పెడతారు. ఎందుకు? వారు ఎదగాలి, బలం పుంజుకోవాలి. ఈరోజు సంఘముల్లో విశ్వాసులు బలహీనంగా ఉన్నారు. కారణం ఏంటంటే అసలు సంఘ కాపరి కూడా బలహీనంగా ఉండటమే కదా. వాక్యం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆయన వాక్య సారం ఏంటంటే ఏమని? డబ్బులు కావాలి, 2వది మందిరం కట్టాలి, 3వది మీరందరూ బలపరచండి. దేన్ని బలపరచాలి? సంఘాన్ని బలపరచండి. సంఘాన్ని బలపరచక అవసరం లేదు. సంఘాన్ని బలపరిచేది దేవుని పని. సంఘానికి ఆర్థికమైన అవసరతలు ఇవ్వాల్సిన దేవుని పని. ఏ సంఘములైనా డబ్బుల విషయాలు మాట్లాడుతున్నారంటే జాగ్రత్తగా ఉండండి. ఏ సంఘములైనా ఏమంటే మనకి బిల్డింగ్లు కావాలి, డబ్బులు కావాలి. చూడండి, ఒక్కటండి, సంఘములో మనం బోధించాల్సిన ఆత్మీయ విషయాలు. ఒకడు హృదయము దేవుని అయితే సరిగా ఉంటే వాడు ఆటోమేటిక్ ఇస్తారండి. అసలు చెప్పవలసిన లేదు. వాడు ఉద్దయ్యా అని కూడా ఇస్తుంటారు. ఎందుకంటే వాడు హృదయం సరిగా ఉంది కాబట్టి. వాడి హృదయమే సరిలేనప్పుడు నువ్వు ఎంత మనల్ని అడిగినా వారు ఇవ్వరు. ఇసుకుంటేనే ఇస్తారు. అని ఇసుక్కుంటేనే ఇస్తారు. కొంతమంది ఏమైపోయింది, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో గమనించింది ఏంటంటే మొదటి వారం వెళ్తారంట చర్చికి. అయ్యారండి అని ఒక వందనాలు చెప్తారంట. ఆ కానుక పెట్టి ఒక వందనాలు చెప్తారంట. తీయా కట్టంటారంట. కట్టేస్తాను. ఏమండి? పోలీసు వాళ్ళకి లంచాలు వేస్తున్నారు, అధికారులకు లంచాలు వేస్తున్నారు, దొంగలకు లంచాలు వేస్తున్నారు, మోసగాళ్ళు లంచాలు వేస్తున్నారు. ఇప్పుడు దేవుడికి కూడా లంచాలు వేస్తున్నారు. వచ్చేసి కట్ట డబ్బులు. ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఎలాగండి మీరు సార్ట్అవుట్ చేశారు? ఏముందండి, ఎవరికి ఏది కాదు పడేయాలన్నాడు. ఏంటంటే పడేసేది? అదేనండి, ఎవరికి ఏదో పడేసాం, కట్టలు పడేసాం. మరి దేవుడికి పడేయాల్సిన ఉపవాస ప్రార్థనలండి. అందుకే 40 రోజులు దేవుడికి కావాల్సిన ఉపవాస ప్రార్థనలు అంట. అధికారులకు కావాల్సిన లంచం డబ్బులు అంట. ఏమి తెలివి అబ్బా! ఏంటి ఇంత భయంకరంగా కూడా ఆలోచిస్తారని నాకు షాక్ అయ్యా. అంటే దేవుడికి కావాల్సిన ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాసం ప్రార్థన అయ్యా, దేవుడికి ఉపవాస ప్రార్థన కావాలి, ఆయనకి ఆ సార్కి కావాల్సిన ఎంత కట్టలని ఇచ్చేసానయ్యా. ఏంటి వీళ్ళు చేసేది? దుర్మార్గులు. అంటే నీ ఉపవాస ప్రార్థన నువ్వు కుయుక్త మనసు చేస్తే దేవుడికి తెలీదా?
నీ మోసకరమైన మనసుతో నువ్వు చేస్తుంటే దేవుడికి తెలియదా? దేవుడు ఏమన్నా చేతులు గాజులు వేసుకున్నాడా? చెవుల్లో పూలు పెట్టుకున్నాడా? లేకపోతే గుడ్డాడా? ఏమండి అలాంటి వాళ్ళు పరిచయాలు కానీ అలాంటి సేవ కానీ ఏదో బుడగలాగా ఉంటుందేమో కానీ అది మెరుపులాగా ఏమండి ఒకసారి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపించాడు ఇలాంటి వాళ్ళ సేవ బోధకుల గురించి. ఒక బంతి ఉంది, ఒక బంతి విసిరేసినప్పుడు ఏమొచ్చినప్పుడు సర్రని వెళ్తుంది పైకి. బాబా ఏం వెళ్తుందిరా, అబ్బా ఏం వెళ్తుంది అనుకున్నాం. కానీ మీకు తెలుసా అది ఎంతవరకు వెళ్ళిందో ఒక పాయింట్కి సర్ర కిందకి వస్తుంది. మనం ఏ స్పీడ్కి పైకి వేస్తుంది దానికి 2 అంతలు లేకపోతే 3 అంతల స్పీడ్ కిందకి వస్తుంది. అంటే వాళ్ళు కూలిపోతుంది వాళ్ళ పరిచర్య కానీ ఆ సేవ కానీ అవి కొంతకాలమే ఏదో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికే తిరిగి వస్తారు. కాబట్టి పౌలు అలాంటి సేవ కాదు పాప. ఆయన ఏమి సింపుల్ అయిన చాలా అసలు చెప్పాల మాట కార్యకుడు కాదు. నేను మాట్లాడేంత మాట్లాడ రావు ఆయనకి. కొంచెం నిత్య అంటున్నారు చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఉత్తరాల మీద దంగన వాయిస్ అదిరిపోతుంది ఆయన మాట్లాడే పలుకులు. కానీ ఆయన నేరుగా మాట్లాడితే ఈయన నా పౌలు ఈయన ఇలా ఉన్నాడేంటి అనుకుంటాం. కానీ ఆయన సేవ చూసినట్లయితే 2000 సంవత్సరాల ఇంచుమించు ఏమంటే ఇంకా ఆయన సేవలో బోధించిన ప్రసంగాలు లోకమంతా మాలాంటి అనేక బోధకులు బోధిస్తున్నారు, పాటిస్తున్నారు. కారణం ఏంటంటే అంతమందికి సాదృశ్యం. ఆ రోజు ఒక 20 మందికే చెప్పాడైనా, 30 మందికే 50 మందికే వాక్యం బోధించింది. కానీ ఆ వాక్యము సారము దేవుని శ్రమలలో ముంచబడింది కాబట్టి ఆయన జీవించి ఆ శ్రమలను నల్లగొట్టాడు కాబట్టి ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి యేసుప్రభు బోధ తర్వాత పౌలు గారి బోధే అందరూ ఫాలో చేశారు. ఎంతమంది పౌలు ఉన్నారో, ఎంతమంది పౌలు గారి పేర్లు చర్చిలు ఉన్నాయో. పౌలు గారు ఒక్క చర్చి కూడా కట్టలే, ఎన్ని చర్చిలు చాలామంది. అంటే సెయింట్ పాల్స్ చర్చ్ అని రెండండి మాది. ఎన్ని అంటే ఊరికొక చర్చ్ ఉండాలండి, ఊరికి ఒక 100 చర్చిలు ఉన్నాయండి. ఏమండి పెద్ద పెద్ద పాస్టర్ గారి పేర్లు కూడా పౌలు గారు, సెయింట్ పాల్ ఉంటుంది. ఎందుకు? అందరికీ ఇష్టం పౌలు అంటే. కానీ ఆయన చెప్పిన మార్గం మీకు ఇష్టమా? శ్రమలు మనల్ని విలువైన వాడుగా చేస్తుంది. శ్రమల్లో నుంచి మనం ఆదరణ పొందుతాం. శ్రమలలో మనం క్రీస్తు స్వరూపబడతాం. ఆయన వల్ల మనం జీవిస్తాం. ఇంతతో ముగిస్తాను, ఎందుకంటే మీరు చాలామంది అలిసిపోయినట్టున్నారు. చెప్పాం కదా, బలమైన ఆహారం తింటే కొంతమందికి అరగదు. కొంతమంది పిల్లలు చూడండి చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్లు. అందుకే తల్లిదండ్రులు కూడా అయ్యే కొనుక్కారా బాబు, ఎందుకు వచ్చింది కూడా పప్పు వాడు వండుతాడు ఎన్ని ఎందుకు. అందుకే చూడండి వాళ్ళు అలా బక్కగా ఉంటారు. మీ పిల్లలకి ఇంట్లో వండి పెట్టండి. బయట ఆ తిండి ఈ తిండి ఆ ముక్కుల్లో ఉన్నాయి ఆ గబ్బు ఆ చెమట అన్నీ వేసి వండి పెట్టద్దు. చాలామంది అంటుంటారు మీరేం చాలా హైట్గా ఉన్నారు, మీరు చాలా హైట్గా ఉన్నారంటారు. మా తల్లిగారు వెళ్ళి కొట్టుకెళ్ళి తీసుకొచ్చి ఉండేవారు ఏ రోజుకి ఆ రోజు. ఏమంటే చక్కగా మా భోజనం మటుకు చక్కగా పెట్టారు. కానీ కాబట్టి ఈరోజు మేము అందరం 6 అడుగుల పైన కొంచెం ఇదిగా ఉంటాం పర్సనాలిటీస్. తల్లి ముఖ్యంగా చూసుకోవాలి. పిల్లలు ఏం తిన్న చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చేవారు కాదు, కొనిచ్చే అంత స్తోమత కూడా ఉండేది కాదు. ఆ భోజనానికి కరెక్ట్గా ఉండే ఖర్చులు ఆ దినాలు. మీ పిల్లలకి ఎలాగ ఆహారం విషయం జాగ్రత్తగా ఉన్నారు. సంఘములో ఉన్న కాపర్లు వారు మీరు గమనించండి. మీ బిడ్డలకి మంచి ఆహారం పెట్టండి. మీరు భోజనం చేయండి, మీరు జీర్ణించుకోండి. మీరు వారిని క్రీస్తు స్వరూపములో ఎదగలరు. ఖచ్చితంగా కండి. చూడండి ఈరోజు మనకి ఎవరండి బలము? పిల్లలే కదా. ఎంతమంది స్నేహితులు ఉన్నారు నీకు, ఎంతమంది నీతో పాటు బంధువులు, రక్త సంబంధం. కానీ నువ్వు ముసలోడు అయిపోయావు, లేదా నువ్వు నిన్ను పోషించేవాడు, నేను అండగా నాన్న చెప్పు నాన్న, అమ్మ చెప్పమ్మా అని నిన్ను ఎత్తుపట్టుకునేవాడు నీ పిల్లలు, నీ కన్న బిడ్డలే. అలాగా ఒక సేవకుడికి ఏమండి తన కన్న బిడ్డలు వాళ్ళు బలవంతులు అయినప్పుడు వారే తనకు ప్రార్థిస్తారు, వారే ఆ సేవకుడిని బలపరుస్తారు, ఆ సేవకుడికి అండగా ఉంటారు విశ్వాసంలో. కాబట్టి ఈ విషయాలు నేను అన్నీ స్కిప్ చేసేద్దాం అనుకున్నా. ఎందుకు ఎన్ని మనకి చెప్తే ఎవడింటారులే, బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కాలు చెప్పుకుంటే మనకు కానుకలు వస్తాయి, మీరు సంతోషంగా ఉంటారు, మనం సంతోషంగా ఉంటారు, ఇవన్నీ ఎందుకు రాబో అనుకున్నా. కానీ దేవుడు అనుమతించలేదు. నన్ను ఏమంటారు మీరు వినండి. దాని తర్వాత ఏమండి అలాగే 7వ వచనం మాత్రం చదువుకుని మనం ముగించుకుందాం. దయచేసి చదవండి ఒకసారి. మీరు శ్రమలలో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చూడండి ఎంత పౌలు గారు చూడండి, తను మీరు శ్రమల్లో పాలుపొంది ఉన్నారు కాబట్టి మీరు ఆదరణలో కూడా పాలుపొంది. చూడండి మనందరం అండి క్రీస్తు శ్రమలు మన ఒక దినం రాబోతుందండి.
ఒక దినము మహిమ, ఆయన మహిమలో ప్రభు ఆరోహమైనప్పుడు ఆ మహిమతో వస్తున్నాం. మనం అందరూ వెళ్ళిపోతాం ఈ లోకంలో. అయ్యో నా ఇల్లు అంటావా, అయ్యో నా బ్యాంకులో పెట్టుకున్న డబ్బులు అంటావా, అయ్యో నా బంగారం, అయ్యో నా చీరలు అన్నీ ఇచ్చేసేయండి. ఎందుకు? దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఈ లోకంలో దొంగలు చెదలు పట్టేస్తాయి, కానీ పరలోకంలో నువ్వు దాచుకో. మత్తయి 6 అంత మన సమయంలో మీరు చూడండి ఏమండి, నీ ఆస్తి ఎక్కడున్నో నీ ధనం అక్కడ ఉండాను. ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవుని రాజ్యానికి ఇవ్వండి, దేవుని సువార్త కోసం. పిసినారి మొక్కలు పిల్లికి కూడా బెచ్చం పెట్టండి, దేవుడికి కానుకోరు. చాలామంది ఈరోజు ఫోన్లు చేస్తున్నారు, ఎన్నెన్నో ఆశ్చర్యమైన అన్న దేవుడు వ్యాపారాన్ని దీవించాడు, అన్న దేవుడు ఇచ్చేసాడు అది చేశాడు, కానీ ₹1 కనీసం కానుక కూడా ఇవ్వలేకపోతున్నారండి. చాలా విచారంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అది మీ మనసు చూపిస్తుంది, దేవుడి మీద గౌరవం చూపిస్తుంది. ఒక దేవుని చేతుల నుంచి మనం ఒకటి తీసుకున్నప్పుడు, మనం మేలు అనుభవించినప్పుడు, దీవెన అనుభవించినప్పుడు, దేవుని సేవకులతో మనం ప్రార్థన ఒక కృతజ్ఞత కానుక. అది ఎంత అనేది నీ ఇష్టం. ఒక టోకెన్ ఆఫ్ లవ్, ప్రేమకు గుర్తుగా నా కోసం చేసిన ఒక సేవకుడికి ప్రార్థన చేశాడే, దేవుడి కార్యం చేశాడు, ఒక ప్రేమ కలిగినగా ప్రభువుకు ఒక కానుక ఇవ్వాలి అనే మనసు లేని వారిగా ఉన్నారు. చాలా విచారకరంగా ఉంది, స్వార్థప్రియులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎలాగా మనల్ని ఈరోజు బలపరుస్తున్నాడు? క్రీస్తు శ్రమలో పాలు పొందిన వారు, క్రీస్తు ఆదరణలో మనం పాలు పొంది ఉన్నాము. మనకి కనికరం కలిగిన తండ్రి ఒక దినమున ఆయన సన్నిధిలో మన నిరంతరమును యుగములు తరతరములు ఆయన సన్నిధిలో మనం నివసించబోతున్నాం అనే సంగతిని ఇంకను చెప్తున్నాడు. మరి మిగిలిన విషయాలు మనం రేపు ధ్యానిద్దాం. ఇంకను దేవుని చిత్తమైతే మరలా 1 కొరింథీ 2 కొరింథీ ఇంకను అనేక వాక్యాలు ఉన్న మర్మములు మీతో బయలుపరచడం ఆశిస్తున్నాను. మరి ఈ విషయం ఈరోజు మీరు క్రీస్తు కోసం శ్రమలు పొందాలని ఆశిస్తున్నారా? సహనము, ఓర్పు కలిగి క్రీస్తు సారూప్యములో ఆయన శ్రమల్లో పాలు పొంది ఆయన కనికరము ఆయన ద్వారంగా పొందుకొని ఆశిస్తున్నారా? స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభు, మరొకసారి పాసనిధిలోకి వస్తున్నాం నాయన. అవును నాయన, అనేక సార్లు అనేక విధములుగా మేము శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు కృంగిపోతున్నాం, శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాం, శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు నిన్ను వదిలివేస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించాను. నీ చిత్తము లేకుండా మా తలెంటుకు కూడా రాలిపోవయ్యా. మేము ఎన్నిసార్లు కూర్చుంటున్నాము, ఎన్నిసార్లు లెగిస్తున్నావో నీకు తెలుసు. నువ్వు మా జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితి, నువ్వు మా జీవితంలో పెట్టిన ప్రతి పరిస్థితి, నువ్వు మమ్మల్ని సరిదిద్దడం కోసమే, మా గుణము మా స్వభావం మారుస్తాం కోసమే, నీ కుమారుడిని యేసు వలె మేము జీవించాలని ఆశిస్తున్నాం. దాని ప్రకారం మేము నడవాలని నీ కోరుకుంటున్నాం. కాబట్టి మేము అలాగ జీవించాలని కావాల్సిన శక్తిని మాకు దయచేయను. ఈ లోక యాత్రలో మేము ఉంచుండగా దేవ, మేము ఎడమవైపోయిన కుడివైపు చూడక మా ఎదుట ఉన్న అయ్యా నీ సింహాసనం, నీ సిలువ దగ్గరికి మేము చేరుకోవడానికి సహాయం చేయి దేవా. మేము కూడా పౌలు వలె దేవా, నీకు ప్రియమైన సేవకులుగా, నీకు ప్రియమైన కుమారులుగా, నీకు ప్రియమైన కుమార్తెలుగా, ఎలాగ పౌలు నువ్వు ఎంతగా తనని ప్రేమిస్తున్నాడో, తన జీవితములో నీ కోసం తను జీవించి చూపించాడు, నిరూపించాడు. అలాగ మా ప్రేమని నీ పట్ల మా జీవిత స్వభావం ద్వారా, మా గుణము ద్వారా, మేము చేసే కార్యాల ద్వారా నీ యథార్థమైన మార్గంలో నడిచి నీ కోసమైనా చివరి శ్వాస వరకు బ్రతుకుతానికి కావాల్సిన కృపను మాకు దయచేయమని, నీ చేతమైతే మళ్ళీ రేపు కలుసుకున్నాక సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు, మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన కొంచెం వివరంగా పంపించండి. మేము మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తాం. ఎవరైనా సరే ఈ పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ కానుక మీరు పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా అకౌంట్ ద్వారా పంపించవచ్చు. దేవుని సేవలో మేము వాడటానికి సిద్ధపడుతున్నాం.